పామూరు ఓటర్ మహాశయులకు నా నమస్కారాలు. 7వ తారీఖున జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కదిరి బాబురావు గారికి గెలిపించండి. అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించి పామూరు పట్టణాభివృద్ధికి మీరందరూ సహకరించగలని కోరుకుంటున్నాను. పామూరు గ్రామంలో ప్రధాన సమస్యల్లో ఇంకొకటి కరెంటు సమస్య. పామూరు గ్రామంలో పామూరు శివారు ప్రాంతాలంతా చాలా మంది మధ్యతరగతి వాళ్ళు లక్షలు పెట్టి సెంటర్లో కొనలేక శివారు ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. అక్కడికి కరెంటు స్తంభాలు లేవు. వాళ్ళు చాలా దుస్థితిలో ఉన్నారు. కరెంటు స్తంభాలు కొన్ని చోట్ల వంగిపోయి ఇళ్ల మీదకి వంగున్నాయి, కొన్ని చోట్ల తీగలు పూర్తిగా వంగున్నాయి, కొన్ని చోట్ల స్తంభాలు ఇరిగిపోయి ఎప్పుడెప్పుడు నెత్తి మీద పడతాయా, ఎప్పుడెప్పుడు మనం చస్తామా అనే భయంతో జీవితాలు గడుపుతున్న చాలా కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా చాలా చోట్ల గ్రామంలో లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది. కొన్ని వందల ట్రాన్స్ఫారాలు కావాలి. నిన్నగాక మొన్న మా రాజారావు గారి అబ్బాయి కరెంటు షాక్ వల్ల చనిపోవడం జరిగింది. కేవలం 20 సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇల్లది. ఒక్క అధికారి కానీ ఒక్క ప్రజాప్రతినిధి కానీ ఆ తీగలను మార్చలేదు. ఎల్టీ లైన్లు పెద్ద వైర్లు ఇవి పామూరు గ్రామంలో అటువంటి వైర్లు మార్చాల్సిన ఇళ్ల మీద ఉండే వైర్లు అది గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు. గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు ఇచ్చినప్పుడు ప్రజలకు రక్షణ ఇవ్వలేనటువంటి ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రజల చావును చూస్తున్నారు. ఈ రోజు బిడ్డ అన్యాయంగా చచ్చిపోయాడంటే కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, గత పాలకుల నిర్లక్ష్యమే. మా కదిరి బాబురావుని గెలిపియండి. మీకు కరెంటు సమస్యలంటూ లేకుండా, ఇళ్ల మీద తీగలు లేకుండా, కరెంటు వల్ల భయభ్రాంతులు చెందకుండా, కరెంటు వల్ల ఎటువంటి సమస్యలు లేకుండా నేను పూర్తి చేస్తాను. నా దృష్టిలో కరెంటుకు సంబంధించి కొత్త స్తంభాలు కావాలి, వంగిపోయిన వైర్లని టైట్ చేపియాలి, ఇరిగిపోయిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు వేపియాలి. ఇదే విధంగా ఇళ్ల మీద ఉండే వైర్లన్నీ మార్పించాలి. వీటన్నీ చేయాలంటే కరెంటు డిపార్ట్మెంట్ వారు లక్షల రూపాయల డీడీ కట్టమంటున్నారు. ఆ డీడీ నేను కదిరి బాబురావు ఎమ్మెల్యే అయిన తక్షణం ఏర్పాటు చేసి 4-5 నెలల్లోనే కరెంటు సమస్యలన్నీ పరిష్కారం చేసి మీ అందరికీ నన్ను గెలిపించినందుకు మీ రుణం తీర్చుకోవడానికి నాకు అవకాశం ఇవ్వాలని, ఇంకొకసారి నా మాట అర్థం చేసుకొని సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి బాబురావుని గెలిపియాలని నేను పదే కోరుకుంటున్నాను.